ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మరణ పడక మీద ఉండినప్పుడు మనకు వచ్చే ఒక ముఖ్యమైన ఆలోచన, అవగాహన ఏమిటంటే, కొన్ని రోజుల్లో చనిపోతాము, కొన్ని గడియల్లో చనిపోతాము అని డాక్టర్ సెలవిచ్చి ఉన్నాడు. అయితే చనిపోయిన తర్వాత నేను ఏ విధంగా ఉంటా, చనిపోయిన తర్వాత న్యాయ తీర్పు ఏ విధంగా జరుగుతుంది అని నీకు ఒక ఆలోచన వస్తుంది. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి క్షణము తీర్పు, న్యాయ తీర్పు అనే ఆలోచన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అది మరణ పడక మీద ఉన్నప్పుడు నీ చివరి దినమున, ఆ చివరి దినపు కాంతిలో, ఆ జ్ఞానములో ఇంకా మరి ఎక్కువగా అది నిన్ను ఆలోచింపజేస్తుంది, వెంటాడుతుంది. ఈ యొక్క దీపం నుంచి వచ్చే వెలుగులో న్యాయ తీర్పు, జడ్జిమెంట్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఏమవుతుంది మనం చనిపోయినాక? ఏమవుతుంది? మనిషి చనిపోయినాక నిజంగా చనిపోతాడా? అంతటితో మనిషి జీవితం అంతరించిపోతుందా? మనిషి ఆత్మ ఎప్పటికీ చచ్చిపోదు, ఎప్పటికీ చావదు. పరిశుద్ధుడైన, మహోన్నతుడైన, సర్వంతర్యమైన దేవుడు ఎంత కాలం వరకు జీవించి ఉంటాడో మనిషి కూడా అంతకాలం జీవిస్తాడు. దేవుడు తన స్వరూపంలో, తన పోలిక చొప్పున మనల్ని జన్మింపచేసి ఉన్నాడు. ఈ భూలోకంలో మనం గమనిస్తే మనిషి వంటి ప్రాణి భూలోకంలో ఎవరు లేరు. ఒక వింతైన ప్రాణి, ఎన్నో గొప్ప ఆశలు, ఎన్నో గొప్ప కోరికలతో, ఎంతో గొప్ప తలంపులతో జీవిస్తూ ఒక ఉన్నతమైన స్థాయికి రాబో జనరేషన్ లో ఉండే రోజులలో నేను ఒక ఉన్నతమైన స్థాయి ఉండాలి అని అనేకమైన కళలు, అనేకమైన అభిప్రాయాలు, అనేకమైన అనుభవాలతో కలిసి జీవిస్తుంటారు. అనేకమైన ఆపేక్షలు, ఉన్నతమైన జీవితం కోసము ఆశపడుతూ పరిగెడుతూ ఉంటారు. అటువంటి వింతైన, ఎంతో గొప్ప ఆశ కలిగిన మనిషిగా దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు. ఒకసారి జంతువులను చూడండి. జంతువులు అప్పటికప్పుడు తింటాయి, అప్పటికప్పుడు పడుకుంటాయి, అప్పటికప్పుడు పని చేసుకుంటూ పోతాయి. ఒక మనిషికి రాబోవు రోజు గురించి, అంటే భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది. భవిష్యత్తు గురించి ఒక అవగాహన కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో నా జీవితం బాగుండాలని ఏదో ఒక విధానం ప్రయత్నిస్తుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు. కానీ జంతువు చూస్తే భవిష్యత్తు గురించి ఆలోచన ఏమి కలిగి ఉంటుంది కనుక దానికి తీర్పు అంటే భయం ఉండదు, రాబో దినం గురించి భయం ఉండదు. అది చనిపోతుంది, అంతటితో అంతరించిపోతుంది. కానీ మనుషుడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత అంతరించడు. ఎందుకని జంతువులు భయపడవు, భవిష్యత్తు గురించి ఆలోచించవంటే వాటికి ఆత్మనే ఉండదు, అదే విధంగా నిత్య జీవితము అనేది జంతువులకు ఉండదు. అందుకని దాని గురించి ఏమి ఆలోచించవు. బ్రతుకున్నంతకాలం బ్రతుకుతాయి, దాని తర్వాత చనిపోతాయి. ఇక్కడ గమనించి ఒక ఐసీయూ తీసుకుందాం. ఒక ఐసీయూలో తీసుకుందాం. ఒక బెడ్ పైన మనిషిని పడుకోబెట్టాడు. ఆ మనిషి ప్రాణంతో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. అదే విధంగా ఇంకో బెడ్ ఉంది. ఆ వ్యక్తి పక్కనే ఆ బెడ్ పైన ఒక కుక్క ఉందనుకుందాం. ఒక కుక్క లేకపోతే ఏదైనా మృగము ఉంది. ఆ మృగమును, ఆ జంతువును, ఆ వెటర్నరీ డాక్టర్, జంతువుల డాక్టరు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనిషిని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంబీబీఎస్ డాక్టరు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ భయం ఉంటది? చూడండి, కుక్క కానీ లేకపోతే ఇంకొక జంతువు బతకాలని అది దానికి ఉంటది, కానీ అంతగా తాపత్రయపడదు, అంతగా భయపడదు, అంతగా ఆలోచించదు. ఇప్పటి వరకు నేను ఏమి చేశానా, రాబో నా జీవితం ఏంటి, న్యాయ తీర్పు ఏంటి, తర్వాత నాకు నిత్య జీవం ఉంటదా ఉండదా అనే ఆలోచనలు ఏమీ దానికి ఉండవు. బ్రతికిందా బ్రతుకుద్ది, చనిపోయిందా సంతోషంగా చనిపోతుంది. కానీ మనిషి, ఒకవేళ నీ జీవితము పరిశుద్ధ జీవితము లేనట్లయితే, నీవు దేవుని రక్తము చేత కడగబడినట్లయితే, దేవుని ఆత్మతో నింపబడినట్లయితే, జీవితమంతా పాపము పులుపుకొని దేవుణ్ణి వెంబడించకుండా, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థనని తిరస్కరించి నువ్వు వ్యర్థముగా జీవించినట్లయితే, ఆ మరణ పడక దినమున, ఆ మరణ చివరి దినమున జంతువు కంటే నీ పరిస్థితి ఎంతో భయానకంగా, ఎంతో ఘోరముగా, ఎంతో వేదనగా, ఎంతో ఆందోళనగా నువ్వు ఉంటావు. ఇది వినడానికి కష్టముగా ఉన్నా అది పచ్చి వాస్తవం. ఆ స్థితిలో గమనిస్తే, ఒకవేళ ఈ యొక్క మరణ పడక మీద చనిపోయే వ్యక్తి పరలోకానికి వెళ్ళని వ్యక్తి అయితే, దానికి
కుదురుపడని ఆ వెళ్ళటానికి యోగ్యుడు కాని ఎడల, అనగా వాడు పాపంతో జీవించిన ఎడల ఆ వ్యక్తి జీవితం కంటే జంతువు జీవితం ఎన్నో రెట్లు బెటర్. ఎందుకంటే తర్వాత తీర్పు ఉండదు, తర్వాత భయం ఉండదు. ఒకరి జీవము గల దేవుని చేతులు నేను పడతానే అని భయము జంతువుకు ఉండదు. కానీ మనిషికి ఆ యొక్క భయము పీడిస్తూ ఉంటది, ఆందోళన కలిగిస్తూ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ యొక్క న్యాయ తీర్పు గురించి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి మనం ప్రయత్నిద్దాం. చూడండి, రెండవ రాకడ వచ్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, చంద్రుడు తన కాంతినియడు, సూర్యుడు ఆ మండే ఆ అగ్ని వెలుగునివ్వడానికి ఏదైతే తనకు శక్తి అవసరం ఉందో ఆ శక్తి ఆగిపోద్ది, ఆ ఆయిల్ ఆ ఫ్యూయల్ ఆగిపోద్ది కనుక సూర్యుడు మండలేడు, వెలుగునీయలేడు కనుక అది అంతరించిపోతుంది, చంద్రుడు అంతరించిపోతుంది. నక్షత్రాలు ఆకాశ గగనములో ఉన్న ప్రతి ఒక్కటి, ఆకాశ మండలంలో ఉన్న మనకు కనబడే ప్రతి ఒక్కటి అంతరించిపోతుంది. ఆకాశము పేపర్ చుట్టవలే చుట్టివేయబడుతుంది, భూమి తన స్థానం నుంచి కదల్చబడుతుంది. కానీ నీ ఆత్మ మాత్రం అంతే ఉంటుంది. నీ ఆత్మకు మాత్రం చావు ఉంటుంది, దానికి అంతం ఉండదు, అది అంతరించిపోదు, అది చనిపోదు. నీ ఆత్మ దేవుడు ఎంత కాలం వరకు జీవిస్తాడో నీ ఆత్మ కూడా అంతకాలం వరకు జీవిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అన్ని అంతరించిపోతాయి, కానీ నీకు ఇచ్చిన ఈ విలువైన ఆత్మ జీవితాంతము అది బ్రతుకుతూనే ఉంటుంది. ఈ 70-80 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చిన ఆయువు, ఆరోగ్యము, వాక్యము, జీవమంతయు నువ్వు సరిగా వినియోగించుకునే ఎడలా నిరంతరం మరణము లేని నిరంతరమైన నరకములో నీవు బాధపడాల్సిన అవసరత ఏర్పడుతుంది. మీ కుటుంబములో ఒక వ్యక్తి అనుకుందాం, మీరే ఒక సమస్యలో ఇరుక్కుండేసరికి మీరు కోర్టుకు వెళ్ళారు. మీరు చేసిన పాపము కొంచెం ఘోరమైన పాపం అనుకోండి. మీరు ఒక లాయర్ను పట్టుకొని మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినాక అక్కడ న్యాయ తీర్పు జరుగుతూ ఉంది. ఆ న్యాయ తీర్పులో జడ్జి మీకు మరణశిక్ష విధించాలనుకున్నాడు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు సరిగ్గా నీ లాయర్ సరిగా వాదము చేయలేకపోయాడు కనుక నీకు మరణశిక్ష విధించబడింది. నీకు కొన్ని దినముల్లోగా నీకు శిక్ష వేయబడుతుంది. ఆ శిక్ష ఎంత గౌరవించబడుతుంది అంటే, నేను చెప్పేది ఏమిటంటే, ఆ న్యాయవాది ఇచ్చిన ఆ తీర్పు ఎవరెవరు గౌరవిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ న్యాయవాది ఇచ్చే తీర్పు ఈ దేశమే లోపడుతుంది, ప్రతి మనిషి లోపడతాడు. మీ కుటుంబంతో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు మరణశిక్ష విధించబడినప్పుడు, ఒక మనిషి నీకు ఒక తీర్పు విధించినప్పుడు, ఒక శిక్ష వేసినప్పుడు కనీసం నవ్వడానికి కూడా నీ గొంతు రాదు, నీకు మనసు రాదు, నీకు ఆలోచనే ఉండదు, భయము నిన్ను ఆవరించి వేస్తుంది. ఆ న్యాయవాది ఇచ్చిన తీర్పుని పోలీసులు లక్ష్య పెడతారు. రాజకీయ నాయకులు లొంగాల్సినదే, మంత్రులు లొంగాల్సిందే, ఎంపీలు లొంగవలసినదే. ప్రతి ఒక్కరూ న్యాయవాది ఇచ్చిన తీర్పుకి లొంగిపోవాలి. ఒక మనుషుడు ఇచ్చే తీర్పుకే నీ గుండెలలో అంత భయము పుడితే, మిండిలో వారికి బంధువులకి అంత భయము పుడితే, సర్వోన్నతుడును స్వయంభాడును సకల పరిశుద్ధుడును ఆకాశ భూమిని తన వాక్కు చేత మాట చేత సృజించిన ఆ దేవుని యొద్ద, ఆ దేవుని తీర్పుకు ఏ విధంగా నువ్వు నిలబడగలవు? ఏ విధంగా నువ్వు గ్రహించగలవు? ఏ విధంగా బ్రతకగలవు? ఒకసారి ఆలోచించు. ఒక మనిషి తీర్పుకే నీ గుండె బద్దలైపోతే, ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు, మహోన్నతుడు మహాసింహాసనంపై ఆసీనుడై ఉండి ఆయన ఇచ్చే తీర్పుని ఎవరు అవ్వగలరు? ఎవరు ఖండించగలరు? ఎవరు నేరము మోపగలరు? సిద్ధపడు. ఆ తీర్పులో ఆయన నిన్ను దోషిగా తీర్పు తీర్చే ఆ స్థితిలో నువ్వు ఉండకూడదని నా ప్రార్థన. ఈ దినము నుంచి నువ్వు చేసే ప్రతిక్రియ, ప్రతి అడుగు ఆ న్యాయ తీర్పుని గుర్తు పెట్టుకొని నువ్వు జీవించడం ఎంతో ఆవశ్యకత ఉన్నది. రెండో రాకడలో దేవుడు ఆ యొక్క మహిమగల మేఘారూరుడై ఈ భూలోకానికి వచ్చినప్పుడు
సమాధులన్నీ పగలగొట్టబడి ప్రతి ఒక్క ఆత్మలు శరీరములతో సహా ఆయన ముందు నిలబడతారు. దేవుడు తన మహిమ కలిగిన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు భూలోకానికి వచ్చి నీ ఆత్మ గాలిలో ఉంటే నీ శరీరములో పాతుకుపోయి మట్టిలో కలసిపోయిన ప్రతి ఒక్క శారీరక ముక్కను, ప్రతి ఒక్క శారీరక పదార్థమును తీసుకొచ్చి మళ్ళీ శరీరములుగా అమర్చి, ఇప్పుడు నువ్వు ఏ విధముగా ఉన్నావో అదే విధముగా చనిపోయిన తర్వాత కూడా నువ్వు మట్టిగా మార్చబడిన తర్వాత కూడా రెండవ రాకప్పుడు దేవుని దూత, రెండవ రాకడ సమయంలో దేవుని దూత వచ్చి మొత్తం శరీరాన్ని అమర్చి నిన్ను దేవుని ఎదుట నీ శరీరము నీ ఆత్మ కలిసి నించున పెడతాయి. మొదట పరిశుద్ధులు లేస్తారు, దాని తర్వాత పాపులు లేస్తారు. భూమి మొదలుకొని రెండవ రాకడ వరకు ప్రతి చిన్నవాడి నుంచి, చిన్న జాతి నుంచి, చిన్న మతము నుంచి పెద్దవారి వరకు అందరూ ఆయన ఎదుట నిలవబడతారు. ప్రతి ఒక్కరు నిలవబడతారు. గమనించి ప్రేమని దేవుని బిడ్డలారా, నువ్వు శరీరముతో కలిసి భూలోకములో జీవిస్తున్నప్పుడు చేసిన ప్రతి క్రియ, ప్రతి ఆలోచన ఒక పేపర్లో పబ్లిష్ చేయబడినట్లుగా అందరి ముందు వివరించబడుతుంది, పబ్లిష్ చేయబడుతుంది, ప్రకటన చేయబడుతుంది. నీ మెదడులో ఆలోచించిన పనికి మాలిన ఆలోచనలు, చెడు ఆలోచనలు బోర ధ్వనితో ఆకాశము కంపించేంత విధముగా అందరికి వినబడేట్టు చెప్పబడుతుంది. నీవు మరొక వ్యక్తితో గొణిగి సనిగి మరొక వ్యక్తికి వినబడకుండా గొనుగులతో సనుగులతో సీక్రెట్ గా చెప్పిన మాటలన్నీ విప్పబడి అందరి ముందు తెలియజేయబడతా ఉంటాయి. నీవు మోసగాడివైతే, వేషధారుడవైతే, నీవు మోసగాడవైండి వేషధారుడవై ఉండి నేనన్ని యథార్థమైన మాటలు, మంచి మాటలు చెప్తున్నానని ఇప్పుడు జనాల్ని మోసగించావే, వాళ్ళందరూ ఎదుట నిలబడి ఉంటారు. వారందరి ఎదుట నువ్వు ఏదైతే నీ మంచి ముఖము వేసుకొని నవ్వుకొనుచు సంతోషముతో ఆనందముతో ఇంటింటా తిరిగి ఆకాశము చుట్టూ తిరిగినంతగా నీ మతములో కలుపుకున్నట్టుకు, నీ అభిప్రాయములో కలుపుకున్నట్టుకు, నీ ఉద్దేశములో కలుపుకున్నట్టుకు, ఆత్మలను చంపుటకై నీవు మోసముతో ఒక మంచి ఫేస్ తో నవ్వుతూ లోపల ఒక ఆలోచన కలిగి బయట ఒక ఆలోచనలతో ఇంటింటా తిరిగి మోసపరిచిన నీవు ఆ దినమున నీ లోపటి మాట, నీ బయట మాట రెండు పక్కన పెట్టి నీ ప్రజల ఎదుట, అదే విధముగా దేవుని ఎదుట ప్రతి ఒక్కటి విప్పబడుతుంది, చీటి విప్పబడుతుంది. నీవు బైబిల్ వాక్యం నుంచి తప్పుడు విధానాలు, తప్పుడు సిద్ధాంతాలు లోకానికి లోబడిపోయి ఇదే నిజమని, ఇదే సత్యమని, ఇట్లా చేసిన భక్తే, అట్లా చేసిన భక్తే అని నీకు తెలిసి తెలియక, దేవుని ఆత్మ లేక జనాలందరికీ చెప్పి వారిని కూడా మోసగించావు చూడు. ఆ రోజున ఏమవుతుందో తెలుసా? నీవు నీ తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు బోధలతో మోసగించబడిన జనులంతయు నీ చుట్టూ కుక్కలలాగా చేరి కుక్కలు మొరుగుతున్నట్లుగా నిన్ను మృంగివేయాలని వారి కళ్ళల్లో నుంచి, వారి యొక్క నోరుల నుంచి అగ్ని కక్కుతూ, నీ మీద పండ్లు కొరుకుతూ నీ మీదకి ఎగబడడానికి ప్రయత్నిస్తారు. నీవు విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, తక్కువ జాతి పిల్లలను, డబ్బు లేని వారిని నువ్వేయముగా తక్కువ చూపుతో చూస్తూ వారిని నిందించుచు, అదే విధముగా వారి ఆస్తులు పాస్తులు వారిని అనగదొరకొచ్చు, అనేక విధములుగా వారిని ఇబ్బంది పెట్టామనుకో, నువ్వు చేసినది ప్రతి ఒక్కటి మహిమ కలిగిన దేవుని యొక్క మహిమ ఎదుటను, అందరి ప్రజల ఎదుటను నువ్వు చేసిన ప్రతి కార్యము అందరి ముందు విప్పబడతాయి, చెప్పబడతాయి. అదే విధముగా నీవు ఒకరి మీద చెప్పుడు మాటలు, చెప్పుడు ఆలోచనలు, ఒకరి పరువు తీయాలని, వారిని ఇబ్బంది పెట్టాలని, నీకు పేరు రావాలని, నీవు వృద్ధి చెందాలని, నీకు వారు లోబడాలని నువ్వు అనేకమైన మాటలు తిప్పివేస్తూ కలిపి చెప్పుతూ లేనిపోని మాటలతో ఇంటింట తిరుగుచు అనేకులను మోసపరిచి ఉన్నావేమో. అవన్నీ
అన్నీ ఒక్కొక్కటిగా విప్పబడుతూ ఉంటాయి. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వీరందరికంటే, ఈ జనులందరికంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకాన్ని ఏలే మహారాజు ఆయన నీ ఎదుట నిలవబడతాడు. నీవు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తమును, మహిమగల రక్తమును, ఆయన మహిమగల పరిశుద్ధ రక్తమును నువ్వు ఏమాత్రము దృష్టి ఉంచగా, ఆలోచన లేకుండా నీ కాళ్ళ చేత పరిశుద్ధ రక్తమును త్రొక్కి ఆయన రక్షణను తృణీకరించి ఆయన దైవత్వమును, ఆయన ఆజ్ఞలను తేలికగా తీసుకొనుచు ఆలోచన చేయకుండా నువ్వు జీవించి ఉన్నావు. ఆయన దహించు అగ్ని అయి ఆయన అగ్నితో నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. నీవు దేవుని నుంచి తప్పించుకోవడానికి, ఆయన సముఖము నుంచి నువ్వు పారిపోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటావు. దహించు అగ్ని అనగా కన్జ్యూమింగ్ ఫైర్. ఎక్కడికి వెళ్ళినా ఆయన అగ్ని శకములు, ఆయన అగ్ని కణములు, ఆయన అగ్ని, ఆయన తీర్పు, ఆయన కోపము, ఆయన క్రోధము నిన్ను వెంబడిస్తూ ఉంటుంది నువ్వు చేసిన పాపమును బట్టి. నువ్వు ఆయన తట్టుకోలేక, ఆయన భయమును, ఆయన యొక్క ముఖమును నువ్వు చూడలేక నువ్వు నరకమే నాకు ఆశ్రయం, నరకమే నాకు దిక్కు అనే నరకం వైపు పారిపోతూ ఉంటావు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కసారి చెప్పబడిన దీన్ని ఒక్కసారి ఆలోచించు. ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు దేవా నాకు సహాయం చేయని ప్రార్థించావే ఆ దేవుడే నీ కొరకు తన ప్రాణమును సహితము, తన యొక్క జీవితమును సహితము, దేహమును సహితము, రక్తము సహితము చిందించి ఇచ్చిన దేవుడే ఆ రోజున నీకు న్యాయం తీర్చేది. ఈ భూలోకంలో నీ బంధుమిత్రాదులు, ఇంటివారు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధుమిత్రులు అందరూ నేను తృణీకరించినను, నీకే దిక్కు లేదన్నను, దేవా నేను నీతిగా నివసిస్తా, నువ్వు నాకు ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు, నీ దయ ఉంటే చాలు, నువ్వే నా రక్షణ ఆధారం, నువ్వే నా రక్షణ శృంగము అని పాటలు పాడుతూ ఆయన పైన ఆధారపడతావే. ఆ దేవుడే నీకు ప్రథమమైన శత్రువుగా ఆ దినమున నీకు కనబడినప్పుడు ఆ ప్రేమగల ముఖము, ఆ దయగల ముఖము, కర్ణగల ముఖము ఆనాడున ప్రచండ కోపముతో నిన్ను అసహ్యముగా చూస్తూ, నిన్ను హేయముగా చూస్తూ, నిన్ను ఒక పాపిష్టి జనముగా, ఒక కుళ్ళిపోయిన శవముగా నిన్ను చూస్తూ నిన్ను తోలివేస్తే నీ గుండె ఉంటుందా? ఏ విధంగా బ్రతకగలవు? ఏ విధముగా నీకేమిటి ఆధారం? అప్పుడు నీకున్న ఆశ్రయమే నీకు శత్రువు అయినప్పుడు, దేవా నా దేవా నీకు అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను నేను అప్పుడు అనవచ్చు. శపించబడిన వారిలారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, మీరెవ్వరూ నాకు తెలియదు అని చెప్పి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వీరిని పోయి అగ్నిగుండములో పారవేయడండి అని. అగ్నిగుండములో పండ్లు కొరుకుటయు ఏడ్పును ఉండను, ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండను. పండ్లు కొరుకుట ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ప్రియ స్నేహితుడు ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు కదా, రేపు వద్దున మీరిద్దరూ మాట్లాడుకొని, మీరిద్దరు కలిసి జీవిస్తూ, మీ సంతోషం కోసమే జీవిస్తూ, దేవుని పక్కన పెట్టేసి, దేవుని ఆత్మను, దేవుని సత్యం పక్కన పెట్టేసి, మీ అభిప్రాయాల ప్రకారం ఇదే దేవుడు, ఇదే జీవితం అని మీరు ఒకరినొకరు జీవించావు చూడు, ఆ రోజున ఒకరి పట్ల ఒకరు పండ్లు కొరుకుతారు. ఎందుకనంటే ఒకరికొకరు ఏకమై అతడు ఇతన్ని పాడు చేశాడు, ఇతడు అతన్ని పాడు చేశాడు. భూమిలో కుటుంబములో ఒక వ్యక్తి ఎదుగుతా ఉంటే, ఒక వ్యక్తి దేవుని కోసం కష్టపడతా ఉంటే, నాకు దేవుడే కావాలి, ఏ చిన్న విషయంలో రాజీ పడను అని నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటాడో, అప్పుడు ఎందుకులే అంత భక్తి అవసరము లేదు, మనకు ఆ సంఘం అవసరం లేదు, ఈ చర్చ అవసరం లేదు, ఇంతగా భక్తి చేయవలసిన పని లేదు, ఈ ఆజ్ఞ పాటించాల్సిన పని లేదు, అన్ని అందరూ అటు విధంగా పాటించలేదు కదా, ఈ విధంగా నువ్వు పాటించవచ్చు కదా అని నీ అన్నో, నీ చెల్లో, నీ కుటుంబీకులో నేను చెప్పి నేను తగ్గిస్తారు కదా. అప్పుడు నీవు కుటుంబము వారి ఒకరి ఎదుట ఒకరు పట్టమని పండ్లు కొరుకుతూ, ఒకరిని ఒకరు శపించుచు, దూషించుకొనుచు, ఒకరిని ఒకరు కత్తి చేత దూసుకొనుచు ఉంటారు. ఎందుకనగా నీ వల్ల నేను చెడిపోయాను, ఒకరినొకరు తన్నుకునే, ఒకరినొకరు కోపము తీర్చుకునే స్థితి అక్కడ ఉంటుంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండను. సేవకుడు ఈ రోజున భక్తి అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో కనీసము తెలియకుండా
మీటింగులు పెట్టడము, ఆరాధనలు జరిగించము, పాటలు పాడటము. ఇది వస్తే దేవుని ఆశీర్వాదముకు సంబంధించి కొన్ని వాక్యములు తీసుకొని చెప్పివేస్తూ అదే భక్తి అని, అదే ఆరాధన అని, అదే ఆకాశంపై ఉన్న దేవుడి జీవమని, ఇది చేస్తే దాడు పరలోక రాజ్యానికి నువ్వు పోతావని మోసపుచ్చే అనేక మంది దైవజనులు, బోధకులు ఉన్నారు కదా. ఆ బోధకుణ్ణి అతనుకున్న విశ్వాసులంతా ఆనాడు నా నరకములో ఘోరమైన హింస పెడతారు. ఎందుకనగా ఆ బోధకుడు వలన, నీ వలనే ఈ రోజున మేము నరకములో నిత్య నరకాగ్ని గుండానికి మేము నడిపించబడ్డాం అని ఆ సేవకుని శపించుచు గుణపాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వెళుతూ ఉంటారు మీదకి. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన, మీరు తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని లెక్కలో ఆలోచిస్తూ తీసుకునే, దేవుని తీర్పులో ఆ నోడన తీర్పు దినమున నువ్వు ఈ రోజు తీసుకునే నిర్ణయము ఆ రోజు నాకు లెక్క చెప్పగలవా? అది నిన్ను అక్కడ పునాది వేయగలుగుతుందా? అది నిన్ను అక్కడ ఇదిగో నీ దేవుడు ఆశ్రయించబడిన వాళ్ళారా లోనికి రండి అని ఈ నిర్ణయము బట్టి దేవుడు నిన్ను అనగలడా? ఆలోచించు. ప్రేమను దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి వేషధారణ, నువ్వు చేసే ప్రతి దుష్టత్వము, నువ్వు చేసే ప్రతి మూర్ఖత్వము, నీవు పరలోకానికి పోలేవు. అదే విధముగా అనేకులు వెళుతుంటే అడ్డుపడుచు పాతాళానికి లాగికి వెళుచు ఉన్నావు. నీ శిక్ష ఇంకెంత ఘోరముగా ఉండను. సాక్షాత్తు సాతాను చేయవలసిన పని ఎంతో ఆడంబరముగా, నిరాడంబరముగా జరిగించుచున్నావు. దేవుని తీర్పు గురించి ఆలోచించు. నీ మాటలు ఆలోచించు. నీ నవ్వు గురించి ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకు గురించి ఆలోచించు. ఇప్పటి వరకు ఈ యొక్క దీపములో, మహా వెలుగైన ఈ మరణ పడక ద్వీపములో నువ్వు ఇప్పటి వరకు చేసిన నీ సనుగులు, గొనుగులు, నీ మోసాలు, నీ వేషాలు, నీ భాషలు, అన్ని వెలుగులు ఆలోచిస్తూ ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో. ఎక్కడుంటావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో నివసించుటకు పిలువబడిన వారులారా, దేవుని రక్తముతో శుద్ధి చేయబడిన వారులారా, ఒక్కసారి మీ జీవిత అనుభవాలని ఒకసారి తిరిగి ఆలోచించుకోండి. ఎందుకనంటే ఒక్కసారి జీవితం అయిపోతే దాని తర్వాత ఆలోచించుకోవడానికి ఏమీ ఉండదు. నీ రక్షణ అనుభవము, నీ ప్రార్థన అనుభవము, నీ ఆత్మీయ అనుభవము, నీ రూపాంతర అనుభవాన్ని ఒకసారి సరిచూసుకో. చూడండి, ఇక్కడ ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ కరోనా వైరస్ వలన, అనేకమైన సమస్యల వలన మరణించి శాశ్వతమైన నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు అనేక మంది. ఒక విషయం గమనించండి. ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడికి తప్పు అనేది నిర్ధారించబడింది. తను ఒక తప్పు చేశాడు. ఆ తప్పు అనేది కోర్టులో నిర్ధారించబడింది. అయితే ఇంకొక కోర్టులో అప్పీల్ చేసుకుని వాదము చేయడానికి అతనికి పర్మిషన్ ఇవ్వబడింది. అయితే ఈ కోర్టుకి వెళ్ళాడు. ఈ కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ కోర్టులో ఇంకొక 20 నిమిషాలు ఉంటే ఆ కోర్టులో ఆ కేసు ప్రాసెస్ చేయబడుతుంది, ప్రాసిక్యూట్ చేయబడుతుంది. ఈ కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి 20 నిమిషాల ముందు పరిగెత్తుకుంటూ వచ్చి తన లాయర్ దగ్గరికి వచ్చి, లాయర్ గారు అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఇంకేమైనా నేను ఇవ్వాలా? మనం ఖచ్చితంగా ఇది గెలవగలుగుతామా? ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయో చూడండి, ఏమైనా డాక్యుమెంట్లు ఏమైనా మిస్ అయినాయేమో చూడండి, మళ్ళీ మరొక అవకాశం లేదు, అన్ని సరిగ్గా చేసి పెట్టుకున్నారా? ఇది ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామా? గెలవని ఎడల నా జీవితం సర్వ సమూల నాశనం అయిపోతుంది. నాకు ఒక ఆశ అనేది ఇంకా లేదు. నేను చనిపోవటమే నా బ్రతుకు. నాకు ఇంకో అవకాశమే లేదు. కనుక డాక్యుమెంట్స్ మరొకసారి చూడండి. అన్ని కావాల్సినవి ఉన్నాయా? ఇంకేమైనా ఎవిడెన్స్ కావాలా? ఇంకేమైనా సాక్ష్యం నేను ఏమైనా పెట్టాలా అని ముఖం ఎర్రగా గజ వణుకుతూ ఆ యొక్క నంగిలి శబ్దముతో లాయర్ని అడుగుచూ ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక మనిషి వ్యవస్థ చేత, గవర్నమెంట్ వ్యవస్థ చేత ఏర్పరచబడిన ఆ న్యాయ వ్యవస్థలో ఒక మనిషి ఇంతగా ఆతురపడితే, భయపడితే, దిగులు చెందితే
పరలోకపు రారాజు, మహాపరిశుద్ధుడు, పాపమంటేనే భరించలేని ఆయన న్యాయ తీర్పుకి వెళ్ళేటప్పుడు నిన్ను నీవు ఎంతగా పరిశీలించుకోవాలి, ఎంతగా నీవు ఆలోచించుకోవాలి. ఆ మహా న్యాయ తీర్పు ఎదుట నీవు నిలబడే ముందు అన్ని పేపర్స్, అంతా ఎవిడెన్స్ పక్కాగా, ఎటువంటి అనాలోచన లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, పూర్తిగా 100% స్పష్టమైన క్లారిటీతో నీవు డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి నీకు నీవు పునరావృతం చేసుకో. నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా? నీకు నిజంగా రక్షణ ఉందా? నీ బాప్తిస్మం నీకు పనిచేస్తుందా? దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం నీకుందా? లేకపోతే నిజముగా కొంతసేపు నాకు విశ్వాసం అనిపిస్తుంది, కొంతసేపు అవిశ్వాసంగా ఉన్నావా? నీ ప్రార్థన దేవుని చెంతకు చేరుతుందా? లేకపోతే కొంతసేపు ఏమో నిజముగా నేను దైవభక్తిలో ఉన్నాను, దేవునిలో ఉన్నాను అనిపిస్తుంది, ఒక గంట తర్వాత, ఒక రోజు తర్వాత నేను భక్తిలో లేననిపిస్తుందా? కొన్నిసార్లు పూర్తిగా దేవునికే నేను ఆనుకొని ఉన్నాను అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు నేను దేవునితో లేనని అనిపిస్తుందా? అసలు రూపాంతరము చెందావా? నీవు అన్యుడిగా ఉండి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని వచ్చి ఉన్నావు. అన్యుడిగా ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు నీ మాటలు మారినాయా? నీ వేషాలు మారినాయా? నీ ఆలోచన తీరు మారిందా? నీ మాట తత్వం మారిందా? నీ జోకులు మారినాయా? నీ మోసము మారిందా? నీవు అన్యాయపు మాటలు, అపహాసపు మాటలు, లేనిపోని నిందలు, ఆ మాటలు నీవి మారినాయా? నీ మోసకరమైన నీ ముఖము మారిందా? రూపాంతరము చెందావా? ఏమి మారావు? ఏది? అది పక్కాగా ఎవిడెన్స్ తో దేవుని యొక్క చూపగలవా? ఒక్కసారి నీవు ఆలోచించుకో. నిజముగా నేను ఇది మారగలిగాను అని నువ్వు చూపించగలిగితే ఎటువంటి బాధ లేకుండా మరణము సంతోషంగా మరణించి దేవుని న్యాయ పీఠం ఎదుట నువ్వు నిలబడగలవు. ఇదిగో నేను ఇది మారాను, ఇదిగో దేవుని ఆత్మ అనుభవం ఈ విధంగా ఉంది, ఇదిగో దేవుని పరిచర్య కోసం, ఆయన నీతి కోసం, లోకాన్ని జయించడం కోసము, ఓర్చుకొనటలో, సాతాన్ని జయించటలో, ఆయన నీతి స్థాపన కోసము రోషము పౌష్యము కలిగి ఆయన ఆత్మ సంపాదించుకోవడం కోసం ఆనాడు అపోస్తలులైన పేతురులు, పౌలు, శీలలు ఏ విధముగా ఆత్మ చేత నడిపించబడ్డారో, ఆత్మ వశులై జీవించారో, నేను ఆ విధముగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదిగో ఈ ఆత్మ ఉద్దేశం ఈ విధంగా ఉంది. ఇదిగో ఆత్మ నాలో దిగినప్పుడు నాలో అనుభవాలు ఈ విధంగా ఉరకతలెత్తుతున్నాయి. ఆయన ఆజ్ఞలను బహుగా ప్రేమించగలుగుతున్నాను. ఆయన నీతి న్యాయ తీర్పులో, రెండవ రాకడలో ఆ పెండ్లి కుమారుడైన దేవుణ్ణి చూడడానికి నేను తాపత్రయపడుతున్నాను. నాకు బహు ఆశ కలుగుతుంది. నా మధ్య ఆయన నివసిస్తే నాకు పెండ్లిలాగా ఆ అనుభవం నాకు కలుగుతుంది. ఆయన నేను శుద్ధిస్తున్నప్పుడు మా సంఘములో, ఆరాధనలో ఆయన ఆత్మ ఉంటే బహు సంతోషంతో, ఉల్లాసముతో, ఉత్సాహంతో ఆ యొక్క మనస్సు, ఆ యొక్క హృదయం ఉల్లాసిస్తుంది. ఈ అనుభవాలు నీకున్నాయా? లేకపోతే నేను ఇంతకు ముందర తాగేవాడిని, ఇంతకు ముందర నేను చుట్ట తాగేవాడిని, ఇంతకు ముందర బ్రాండీలు తాగేవాడిని, ఇంతకు ముందర బూతులు మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడట్లేదు అని చెప్తావా? నువ్వు బ్రాంతి మానేస్తే పరలోక రాజ్యం ఇవ్వాలా నీకు? నువ్వు బూతులు మానేస్తే నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుందా? నువ్వు ఆదివారం చర్చికి వస్తే నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుందా? ఆయన తీర్పు ఎదుట నిలబడగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రక్షణ తీసుకుంటే, బాప్తిస్మం తీసుకుంటే, నెలలో నువ్వు ముంచి లెగిస్తే దేవుని రాజ్యం నీకు వస్తుందా? ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడగలవా? నిజంగా ఆ ఎవిడెన్స్ సరిపోతుందా? బల్లారాధన తీసుకుంటే దేవుని న్యాయ తీర్పులో నిలబడగలవా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిపూర్ణమైన పాత జీవితానికి నాంది పలికి తొలగించి వేసి, ఓర్పు సహనముతో, ప్రేమ విశ్వాసములతో, క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిత్వపు భావనలతో ఆయన యొక్క మహిమ నీ జీవితం ద్వారా వ్యక్తపరుస్తున్నావా? నిజముగా నీ పాత స్థితి ఏంటో, ఒక్క రోజు, ఒక్క క్షణము కూడా ప్రార్థన లేకపోతే, ఆయన ఆత్మ లేకపోతే, నా జీవితం అంతా పాపమైపోయి, నా శరీరం అంతా పాపమైపోయి, నా వెన్నెముక చుట్టూ సందులో నాగపాము సర్పమేసుకొని నన్ను కాటువేవలను చూస్తున్నది. దేవా, ప్రతి క్షణము గడియ నన్ను వదిలిపెట్టొద్దు, నన్ను బ్రతికించాయనే ప్రార్థన నీకు నడుస్తున్నదా? లేకపోతే కాసేపు నిద్ర, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మరి ఏదో ఎక్కడో ఆలోచనతో మళ్ళీ స్తోత్రమయ్యాన ప్రార్థన చేస్తూ, మళ్ళీ నీ ఇంటికాడ, నీ పనుల మీద వెంటనే లెగిసిపోవాలని ప్రార్థనలోని అనేకమైన ఆలోచనలు, తర్వాత ఏమి చేయాలి, వెంటనే ఈ 5 నిమిషాలు చేసి లెగిసిపోదాం. వాక్యం చదివేటప్పుడు ఎంతెంతో తొందరపడచ్చు,
ఏదేదో దేవుడి కంటే అనేకమైనవి నీకు ఉన్నావని దేవుని వాక్యాన్ని ఏదో త్వరగా నామకార్థముగా తేలికగా తృణీకరించబడినట్లుగా పైన చదువుకొని పోయి దాని గురించి ఏమి ఆలోచించకుండా వాక్యం ద్వారా పరలోకపు తండ్రి ఏమి నాకు చెప్తున్నాడని ఆలోచన లేకుండా త్వరపడి ప్రార్థన చేస్తావు, త్వరపడి వాక్యం చదువుతావు. ఎప్పుడు అయిపోతే పోవాలా మందిరం నుంచి బయటికి అని ఆలోచనతో మందిరానికి వస్తున్నావు. వీటిని బట్టి నిజంగా దేవుని క్రియలను, దేవుని పరిశుద్ధులను, దేవుని నీతిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనేది మామూలుగానే అర్థమవుతుంది కదా. ఇటువంటి తేలికగా ఒక తేలిక మనిషి నీకు స్థితి చెప్పగలడైతే మహామహిమ కలిగిన మహోన్నతమైన పరిశుద్ధుడు జడ్జిగా తీర్పరిగా ఉండినప్పుడు అక్కడ ఏ విధంగా నిల్చోగలుగుతావు? ఏ విధంగా ఒక్కసారి నెత్తికి తెచ్చుకో. ఒకవేళ నువ్వు మానవ కోర్టులో ఓడిపోతే, మొత్తం దివాలా తీస్తే, డబ్బులన్నీ అయిపోతే మరొక కోర్టుకు పోవచ్చు, లేదంటే నీకు డబ్బులన్నీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నువ్వు బ్యాంకు దివాలా తీస్తే బ్యాంకులో డబ్బులన్నీ అయిపోయినలా కూలి చేసుకొని రూపాయి సంపాదించుకుంటూ తిరిగి నీ ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు యుద్ధానికి వెళ్తే, యుద్ధంలో మొదటిసారి ఓడిపోతే ఇంకొకసారి ప్రయత్నించడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ నీవు ఆత్మలో ఓడిపోయినట్లయితే, ఆత్మీయ జీవిత యాత్రలో ఓడిపోయినట్లయితే, నువ్వు నిరంతరము బ్రతుకు జీవితములన్నీ నిత్య నరకాగ్ని, నిత్య దురవస్థ, నిత్య అగ్నితో నువ్వు కాల్చబడతావు, అగ్ని చేత నువ్వు బాధించబడతావు. కాబట్టి ఒక్కసారి నీవు ఆలోచించు. నీ రక్షణ అనుభవం, నీ బాప్తిస్మ అనుభవం, దేవునిలోని అనుభవం, నిజంగా దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నావా? దేవుని ఆజ్ఞలను అంటి పెట్టుకొని ఉన్నావా? నిజంగా నీలో రూపాంతరం అవుచున్నావా? నీలో హృదయం దినదినాభివృద్ధి చెందుతా ఉందా? ఆయన ఆత్మీయ ఆ యొక్క మనసాక్షి నీకు రోజు రోజుకి వచ్చుచూ ఉన్నదా? లేకపోతే కొంతసేపు ఏమో దేవుడు నాకు ఉన్నాడు అనిపిస్తుంది, లేకపోతే కొంతసేపు నాకు దేవుడు లేడు అనిపిస్తుందా? ఒకరోజు 1 గంట సేపు ప్రార్థన చేస్తే నేను దేవుడు వచ్చేసాడు, 4 తన నీతిగా బ్రతుకుతాను, ఇంకా నాకు ఇబ్బంది లేదు అనుకొనిచున్నావా? వెనక్కి ముందుకి ఊగిసలాడుతూ స్థిరమైన మనస్సు లేకపోతే ఈ లోకపు మనుషుడే, ఈ లోకపు ఏ వ్యక్తి కూడా నేను గౌరవించడు. అటువంటిది మహా న్యాయ తీర్పు, మహాసభ ఎదుట ఇటువంటి ఆలోచనలు కలిగి, ఇటువంటి ద్వంద్వ మనసులు కలిగి, ద్వంద్వ ఆలోచనలు కలిగి ఏ విధముగా ఆయన ఎదుట నిలబడగలవు? ఒకసారి ఆలోచించు. మిమ్మల్ని అందరినీ ఆ న్యాయ తీర్పు, ఆ యొక్క ఆలోచనలోనికి, ఆ మా సభలోనికి ఇప్పుడు నేను మీ మైండ్లన్నీ అక్కడికి తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. నేను తీసుకువెళ్ళలేను, కానీ మీరు నిజంగా ఆశిస్తే మీరు అక్కడికి వెళ్ళగలరు. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలతోనూ వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడును మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలు నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టనిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొండి ఉన్నావు, ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చావని చెప్పగా, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అప్పుడైన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని సెలవిస్తూ, చూడండి, చివరిగా వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఆయన న్యాయ తీర్పు దినాన ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు, మేకలను మేకలుగా, గొర్రెలను గొర్రెలుగా పక్క పక్కన పెట్టి వేసేసి
ఎడమవైపు ఉన్న వారిని శపించబడిన వాళ్ళరా అని వారి నిత్య అగ్నిలోనికి దూసివేస్తాడు. అదే విధముగా మంచి మనుషులని దేవుని యొక్క నీతిని నెరవేర్చుటకు ఆయన కోసము సర్వత్రా త్యాగమైపోయి ఆయన ప్రేమను, ఆయన సత్యమును, ఆయన నీతిని వ్యాప్తి చెందుట కోసము నీ ద్వారా త్యాగముతో శరీరపు నీ సుఖ సౌఖ్యములు, నీ డబ్బు, నీ ఘనత, నీ స్వనీతి పక్కన పెట్టి ఆయన కోసము పూర్తిగా త్యాగమై ఎవరైతే జీవించి ఉంటారో వారిని దేవుడు అంటారంట, ఆశీర్వదించబడిన వాళ్ళరా లోనికి రండి అని దేవుడు సెలవిస్తాడు. నువ్వు ఎవరిలో ఉంటావు? ఆ జడ్జిమెంట్ అయిపోయినాక శపించబడిన వల్ల ఉంటావా? దేవుని చేత శపించబడుట ఎంత ఎంత హేయమైనది, దేవుని చేత శపించబడుట ఎంత భయంకరమైనది. ఈరోజు చూడండి, ఈ దినమున చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, సహవాస పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, సంఘంలో ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని అంటావు. సంతోషం. నిజంగానే ఈ దినమున భూలోకములో దేవుడు నీకు ఉన్నాడు, చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నువ్వు మారుతున్నావా లేదా అని, నువ్వు మారాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ న్యాయ తీర్పులో ఇక్కడున్నట్టుగా నీకు అక్కడ ఆయన కనిపించడు. మహాక్రోధము, నీవెప్పుడు వినని కనని దేవుడిగా మహా వికటముతో, మహా ప్రళయముతో, మహా కోపముతో ఆయన నీకు కనబడతాడు. ఆ దినమున దేవుని చేత శపించబడిన వల్ల ఉంటావా? ఓ ఘాట్. నిజముగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో ఉండుట మహా భయంకరము. అది ఎప్పటికీ నీ జీవితంలో జరగకూడదు. దానికోసం ఎప్పటి నుంచో ప్రయాసపడు, దేవుని అడుగు, కష్టపడు. కొంతమంది నరకాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నరకాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను. మన విశ్వాసంలో కూడా కొంతమంది పరలోకం ఎక్కడ, నరకం ఎక్కడ అనే మాటలు కూడా నేను కొంతమంది దగ్గర నుంచి విన్నాను. మీరు చాలా అల్ప స్థితిలో, ఒక దరిద్రమైన స్థితిలో మీరు ఉన్నారని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకనంటే నరకం ఎక్కడ, పరలోకం ఎక్కడ అని నువ్వు తేలిగ్గా అని నాలుక పారేసుకుంటూ నువ్వు జీవించవచ్చు, చాలా నవ్వచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. కానీ ఒక దినమున నువ్వు నరకంలో పడవేయబడి, ఘోరమైన అగ్నిలో త్రోసివేయబడి, నిత్య నరకాగ్నిలో త్రోసివేయబడి, గొప్ప శక్తి కలిగిన ఆ తలుపులు వేసేసి నిరంతరమైన ఆ యొక్క తాళము వేయబడినప్పుడు అప్పుడు నీకు నవ్వడానికి అవకాశం కూడా ఉండదు, నవ్వడానికి ఆలోచన కూడా, అసలు నవ్వు అనేది అక్కడ ఉండదు. ఇక్కడ నీ జీవితంలో నువ్వు ఒక్కసారి గమనించు. ఒక్కసారి నరకాగ్నిగుండం నుండే ఆత్మలు దేవుడు పొరపాటునేమైనా విడిచిపెడితే వారు తిరిగి భూమి మీదకు వచ్చి ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు ఏ విధంగా తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పడుచున్న బాధలను చూచి ఏ విధంగా తను పశ్చాత్తాప చెంది ఆ యొక్క వెండి నాణ్యం తీసుకుని వచ్చి ఆ దేవాలయంలో పడవేసి వెళ్ళి ఉరికమైకి ఉన్నాడో, అదేవిధంగా ఆ ఆత్మలు వచ్చేసి ఆ యొక్క వెండిని, ఆ యొక్క ధనాన్ని, తన పేరును పారవేసి, త్రోసివేసి, తొక్కివేసి, ఈ జీవితంలో నేను అనవసరముగా నా జీవితం అంతయు పేరు సంపాదించడం కోసం, డబ్బు కోసం, సుఖము కోసం, సౌఖ్యం కోసము నేను అనవసరంగా ఈ జోలికి వెళ్ళానని వారు శపించుకుంటూ ఉంటారు. ఎందుకనగా ఆ భయము, ఆ భక్తి, ఆ భయం ఏంటో ఆ నరకాగ్నిగుండంలో వారికి అర్థమవుతూ ఉంటది. మనుషులు వారి ఆటలు, వారికి లాలనలు, వారికి పాటలు, వారికి నృత్యాలు, వారికి వేష భాషలు, ఇవన్నీ వీటన్నిటి కోసం స్వల్పమైన ఒక క్షణికములో ఉండే నీటి బుడగ వంటి వాటి కోసము పరలోక రాజ్య ధనమును పారవేసుకొని ఉన్నారు, పరలోక రాజ్యపు విలువలను త్రోసివేస్తూ ఉన్నారు. ఏశావు తనకి జ్యేష్ఠత్వ హక్కును చిక్కుడుకాయ వంట కోసం వదిలిపెట్టుకున్నట్లుగా ఈ లోకంలో ఉన్న సుఖము, శాంతి, ఈ లోకంలో ఉన్న పెంట కోసము పరలోకపు ధనాలు, పరలోకపు ఆనందాన్ని, దేవుడితో అనుభవించే ఆ సహవాసాన్ని పారగొడుచు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వు, ఎంతో సంతోషించు, ఆనందించు. నరకాగ్ని గుండగానికి వెళ్ళినాక ఏమీ నువ్వు సంతోషించాలి. దేవుడు చెప్తున్నాడు కదా, నీకు ధనము సమృద్ధిగా ఉన్నది, నీ ధనము చేత కడుపు నింపుకొని ఆదరణందుచున్నావేమో, నీ నవ్వును దుఃఖముగా మార్చబడును. మరొక చేట, నీ నవ్వును దుఃఖముగా మార్చుకో.
సో దట్ యు కెన్ హ్యావ్ ఎ లైఫ్, సో దట్ నీకు నిత్య జీవము లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకాన్ని నమ్మని వాళ్ళు భూలోకంలోనే ఉంటారు, పరలోకంలో ఉండరు, నరకంలో ఉండరు. ఎందుకంటే నరకంలోనే ఉంటారు కాబట్టి చాలా క్లియర్గా అర్థమైంది. పరలోకంలో ఉన్న వాళ్ళకి తెలుసుకుంటారు. కానీ కనీసం చూడండి, దయ్యపు శక్తులే అగ్నిగుండం అంటే దేవుని శక్తి అంటే భయపడి గజ గజ వణుకుతాయి. నరకం అంటే కనీసం గ్రహింపు తేలిక భావంతో ఉందో లేదో అని ఆలోచించే నీవు నీ తండ్రి అయిన నీ అపవాది కంటే పాపములో మించి, సోమరితనములో అనాలోచనలో మించి నరకము లేదులే అని తేలిగ్గా పారవేస్తూ ఉన్నావు. నువ్వు నిజంగా నరకములోనికి వెళ్ళినప్పుడు, అక్కడ కాల్చబడుతున్నప్పుడు, నిత్యముగా అక్కడ గడి పెట్టినప్పుడు, తాళం వేయబడినప్పుడు నీ పరిస్థితి ఏంటో అప్పుడు ఏం మాట్లాడతావు? ఒక్కసారి నీకు నువ్వు నెత్తికి తెచ్చుకో, ఆలోచించుకో. ఈ రోజున కరోనా వైరస్ చూడు, 12 దాటితే, తెలంగాణలో అయితే 10 దాటితే బయట వాహనాలు సీజ్ చేస్తున్నారు, బయటికి రానియటలేదు. ఈ రోజున భూలోకంలో నరకం కనపట్లేదా? భూలోకంలో బయటకు రానికుండా ఇంట్లోనే తోసివేయట్లేదా? జైలులో వేసేసి గడి పెట్టట్లేదా? అనేకమైన ఇబ్బందులు పెట్టట్లేదా? ఇక్కడ నువ్వు నమ్మిన వాడివి ఎందుకని నీ తర్వాత ఆత్మ విషయమై ఎందుకని నమ్మవు? ఎందుకని నువ్వు ఆలోచన కలిగి ఉండవు? ఎందుకని భయం కలిగి ఉండవు? ఇది వినుచున్న క్రైస్తవులైన మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు, క్రైస్తవ జీవితాలని జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే, మొదటి నుంచి చూస్తున్నాను చాలా మంది అంటారు నేను భక్తి చేస్తాను, దేవుళ్ళు ఎదుగుతాను అనే ఒక కాంక్ష వాళ్ళలో ఉంటుంది కొద్దిగా. కానీ అంటారు రేపు తర్వాత చేస్తాను, కొన్ని దినముల తర్వాత, ఈ వయసు వచ్చినాక, ఈ సమస్య తీరిపోయినాక, రేపు తర్వాత అని కాలం ఎల్లబుచ్చుతూ ఉంటారు అనేక మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు అనే దినము చెప్పడానికి రేపు లేకపోతే, నువ్వు ఆ పరిస్థితుల్లో అగ్ని చేత కాల్చబడతా ఉంటే, మరణ పడక మీద ఉంటే రేపు అనే దినం ఎక్కడి నుంచి వస్తుంది? నీ దినము ఈ రోజే, నువ్వు మారవలసింది ఈ రోజే, నువ్వు నిలబడవలసింది ఈ రోజే. రోమన్ చక్రవర్తి యొక్క ప్రతినిధి యాంటియోక్తో యుద్ధము చేయాలా వద్దా అని యాంటియోకు ఆ దేశానికి వచ్చినప్పుడు, ఈ యాంటియోకులో ఉన్న ఒక 20 మంది ప్రజలు అడుగుతారు, ఏంటి మాతో యుద్ధము చేస్తున్నారా లేకపోతే శాంతి కలుపుకోవడానికి వస్తున్నారా అని రోమన్ చక్రవర్తి యొక్క ప్రతినిధిని ఈ దేశ ప్రజలు అడిగినప్పుడు, ఆ వ్యక్తి అంటాడు ఇంకా ఆలోచించుకోలేదంటాడు. ఆ రోమన్ చక్రవర్తి యొక్క ప్రతినిధి, మీతో యుద్ధమా లేకపోతే శాంతియా అనేది, సమాధానం అనేది అప్పుడే కాదు నిర్ణయించుకోవాలన్నారు. వెంటనే అతని చుట్టూ వాళ్ళు గుమ్మి గూడేసి అతని చుట్టూ ఒక సర్కిల్ వేసేసి, నీవు ఇది దాటి మాకు జవాబు ఇప్పుడే కావాలి, మాకు జవాబు ఇక్కడే కావాలి, నీవు ఈ సర్కిల్ దాటి బయటకు వెళ్తే యుద్ధమే, ఈ సర్కిల్ లోనే ఉండి మాకు జవాబు చెప్తే సమాధానమైన అర్థం, ఏదో నువ్వే నిశ్చయించుకో అని తేల్చి చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, రేపటి దినము తర్వాత రోజు అని లేదు. రేపటి దినము అని లేకుండానే నువ్వు రేపు అనుకుంటే నీకు ఉపయోగం ఏముంది? నువ్వు ఆల్రెడీ అగ్నిగుండంలో పడిపోయి కాల్చబడతా ఉంటే రేపటి దినము నీకు ఎక్కడ ఉంటుంది? కనుక దేవుని ఆజ్ఞను పాటిస్తావా? నీ ఆజ్ఞను పాటిస్తావా? పరిశుద్ధత పాపమా? దేవుని వెంబడిస్తావా? లోకమును వెంబడిస్తావా? నీకు పరలోకము కావాలా? నరకము కావాలా? నీవు మరణంలో నీతిమంతుని మరణిస్తావా లేకపోతే పాపాత్ముని మరణిస్తావా? ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. మన జీవితము చాలా కొద్దిది, మన జీవితము అత్యంత స్వల్పమైనది. ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు నీ యొక్క దినము, నీ యొక్క రోజు వస్తుందో కూడా నీకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి ఏమాత్రము చెవి ఎక్కకుండా వ్యాపార సంబంధమైన ప్రక్రియలకు మాత్రము, లోక సంబంధమైన విషయాలకు మాత్రము చెవి ఎక్కుతూ ఉండే నీవు నిజముగా ఏమి భక్తుడు అంటావు? ఇంత గొప్ప సత్యమైన దేవుని వాక్యానికి ఏమాత్రం చెవి ఎక్కకుండా ఈ లోకానికి చెవి ఎగ్గి వెంటనే నిర్ణయం తీసుకుంటావు. ఏది చెప్పు, ఏది నేను ఆపుతుంది దేవుని వెంబడించడానికి, దేవుని నడవడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆయన ఆత్మను సంపాదించుకోవడానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏది నేను అడ్డు వస్తుంది? ఏది నీకు ఇబ్బంది పెట్టుచున్నది? మరి ఇంకెప్పుడు ఆలోచిస్తావు? ఇంకెప్పుడు నడుస్తావు? ఈ రోజే రక్షణతో, ఈ రోజే నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే నిర్ణయించుకోవాల్సిన, ఈ రోజే నువ్వు భక్తి చేయాలంటే నిర్ణయించుకోవాల్సిన దినం ఇదే. దేవుని కోసం బ్రతకాలంటే నువ్వు నిర్ణయించుకోవాల్సిన దినం ఈ రోజే. ఏమి అడ్డు వస్తున్నది? ఎందుకని ఇంకా ఆలోచిస్తావు? నీళ్ళ, నీ భార్య, నీ సుఖమా, నీ పిల్లల, ఏమిటి? ప్రేమని దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని అంతయు యొక్క మరణము,
ఈ యొక్క నరకము, ఈ యొక్క తీర్పు, పరలోకము, వీటన్నిటిని నువ్వు ప్రతిరోజు ప్రతి దినము ఆలోచించుకొనొచ్చు నువ్వు బ్రతకవలసి ఉన్నది. వీటన్నిటిని ఇదిగో ఈ యొక్క దీపము ద్వారా, ఈ దీపం యొక్క కాంతిలో బహు గొప్పగా నీకు అందించబడుతున్న ఆ జ్ఞానము, విజ్ఞానాన్ని నువ్వు పొందుకొనుచు వెంటనే దేవుని వైపు తిరిగి ఆయనకు లోబడి ఒక నమ్మకస్తుడైన శిష్యుని వలె ఆయనను వెంబడించు, ఆయన రాజ్యము సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ప్రభువా, గొప్ప దేవుడవయ్యా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి భూలోకంలో బ్రతుకుచున్నాం. ఎంతో పాపము, ఎంతో అపవిత్రత, ఎంతో తండ్రి అసహ్యము తండ్రి, ఎంతో పాపము తండ్రి మమ్మల్ని కమ్మి ఉన్నాను. మా పట్ల కనికరము చూపుతున్నావు. నేను బ్రతుకుచు, నేను మోసపోవచ్చు, నేను భక్తి గలవాడిని అనుకుని అలా రేపొద్దున న్యాయ తీర్పులో అది నిలబడగలదా? అది ఉండగలదా? అది ఆ యొక్క ఎవిడెన్స్ నిలబడగలదా? దేవా, ఆ కోర్టులో ఆ న్యాయ తీర్పులో నేను ఓడిపోతే జీవితం అంతయు, బ్రతుకంతయు నాశనము, సర్వనాశనమైపోవచ్చున్నది. ప్రభా, ప్రార్థిస్తున్నాను, మాకును తండ్రి, మా సంఘమునకు తండ్రి, ప్రజలకు ప్రభా ఆ స్థితి వద్దయా. ఇప్పుడే తండ్రి నిన్ను వెంబడించుటకు, నీ ఆజ్ఞలను నడుచుటకు, నిన్ను పరిపూర్ణముగా నేను హత్తుకొని నీకు నమ్మకస్తుడిగా బ్రతుకుటకు నాకు ఏమీ అడ్డు రాకుండా ఈ లోక సుఖమా, ధనమా, ఆశల, కోరికల, ఆలోచనల ఏది మా మధ్య రాకుండా ప్రభా ఎల్లవేళలా నిన్ను తండ్రిగా, ప్రేమికునిగా, రాజుగా చూస్తూ నీ ప్రకారముగా జీవించే మనసు మాకు దయచే, ఆత్మ మాకు దయచే, ఆ కనువిప్పు మాకు దయచే, ఆ తీర్పు తండ్రి మా హృదయములలో, మా తలలో తండ్రి ప్రభు ఎప్పుడు జ్ఞప్తికి ఉంచుకునేట్టుగా మాకు సహాయము దయచే. రాజా, వినిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి. ఆ బిడ్డ ఆ విని ప్రభా నీ ఆశీర్వాదములో, నీ పరలోక ఆశీర్వాదంలో బ్రతుకున్నట్లుగా వానికి ప్రభా నీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి. ఇదిగో ప్రభా రాజా, ఈ యొక్క భూమి అంతటిలో తండ్రి ఈ జరుగుతున్న పరిస్థితులు ఎంతో ఘోరముగా ఉన్నాయి. ఈ యొక్క రోగములు మమ్మల్ని కాచి కాపాడండి. నీ చిత్తములు బ్రతుకున్నట్లుగా, నీ దయలో బ్రతుకున్నట్లుగా మాకు సహాయము దయచేయండి. ఇదిగో ప్రభా రాగడ పర్యంతం వరకు కాచి కాపాడండి. మరియు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వారికి మార్గములు, వారికి కుటుంబములు, వారికి ప్రార్థనలు, వాక్యములు మీరు తోడుగా ఉండమని. ఇదిగో ప్రభా ఈ వాక్య పరిచయంతను బట్టి ప్రభా మీకు మహిమయు, మాకు మేలును ప్రభు మాకు దయచేయమని మీ బిడ్డను మారేష్కరైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిత్య సమాధానం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ఈ వాక్యం వినుచు, గ్రహించుచు తగిన నిర్ణయం తీసుకొని నిలబడబోచున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.